కుటుంబ బాగోగుల నుంచి దేశ రక్షణ వరకు ఎందులోనూ తక్కువ కాదని అతివలు రుజువు చేస్తున్నారు. శాంతానికి మారుపేరైన అతివ వీర వనితల విజయలక్ష్మిల కథన రంగంలో కూడా సత్తా చాటగలదని రాణి ఝాన్సీ లక్ష్మీబాయి నిరూపించారు. ఆకాశమే హత్తుగా సత్తా చాటుతున్న మహిళలకు నేటి సమాజం అరుదైన గౌరవంతో సత్కరిస్తోంది. హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణించిన మహిళా మణులను క్షత్రియ సేవా సమితి ఘనంగా సత్కరించింది. మహిళా సాధికారత అంటే మగాళ్లను అధిగమించడం కాదని, అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుకెళ్లడమేనని పురంధేశ్వరి అన్నారు. వేదకాలంలో మహిళలకు ఎంతో గౌరవం, ప్రాతినిధ్యం ఇచ్చేవారన్నారు. క్షత్రియ మహిళల మొదటి సమావేశానికి తాను హాజరు కావడం చాలా గౌరవంగా ఉందన్నారు. ముందుగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభినందనలు నేను తెలియజేస్తున్నాను. ధీశక్తిలో కావచ్చు, మేధోశక్తిలో కావచ్చు, మహిళ ఎవరికి కూడా తక్కువ కాదు అనేటువంటి గట్టి విశ్వాసం నాకుంది. అదేవిధంగా ప్రతి మహిళ తనలో నిక్షిప్తంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని తట్టి లేపుతూ ఇవాళ ధైర్యంతో, సాహసంతో అడుగు ముందుకు వేయాలి అని చెప్పి మేము అందరం కూడా ఆకాంక్షిస్తూ ప్రతి మహిళ ఆ దిశగా కృషి చేస్తుంది అని చెప్పి విశ్వసిస్తూ వారందరికీ మళ్ళీ నా అభినందన నేను తెలియజేస్తున్నాను. వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలను అందుకున్న వనిత డాట్ల, ఐఎన్బి జిఎస్టీ లీడర్ మాధురి కలిదిండి సహా పలువురు మహిళా వ్యాపారవేత్తలను ఘనంగా సన్మానించారు. నాగార్జున ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ లక్ష్మీరాజు కోసూరి, జలవిహార్ డైరెక్టర్ ఇందిరా నడిమిల్లి, గాంగేస్ విల్లేజ్ స్కూల్ డైరెక్టర్ వాణి గోకరాజు, ఉమాదేవి, డెక్కన్ సిమెంట్స్ వనిత గోకరాజులను ఘనంగా సత్కరించారు. ఈ రోజుని మనం మన స్ట్రెంగ్స్ని గుర్తించుకుంటూ ముందుకి నడవాలి. ఎకానమీలో కూడా మనం కూడా ఒక పార్టిసిపెంట్ కింద ఉండాలి. మహిళా సాధికారత మనం ఏంటంటే గుర్తించుకుని ఒకలేదో మనకి పవర్ కానీ సహాయం కానీ ఇస్తారని చూసుకోకుండా మనమే ముందుకు వెళ్ళి ఇనిషియేటివ్స్ తీసుకుని సమాజానికి కూడా సేవలు చేసుకుంటూ వెళ్తే మన దేశము, మన సొసైటీ, మన సమాజం అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. And the theme is be equal and balance the society, and I have a very different perspective to it. If we have a gender balance and if we have the inclusion in our society, we can just step into the future world. Thanks everybody. So please encourage and don't differentiate between a boy and a girl child. క్షత్రియ సంస్థ ప్రెసిడెంట్ పేరిచెర్ల నాగరాజు, సెక్రటరీ కెవి మధుసూదనరాజు సభా కార్యక్రమాన్ని నిర్వహించగా చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మహిళా శక్తిపై ఆలపించిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.